రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్ అయ్యాయి. రామ్కి సిఈటీసీలో శాంపిల్స్ సేకరిస్తూ ఉండగా విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో విషవాయువులు పీల్చి ల్యాబ్ టెక్నీషియన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తానం గ్రామానికి చెందిన చీపురుపల్లి అప్పలనాయుడిగా గుర్తించారు. సక్రమమైన మాస్కులు లేకపోవడంతో కార్మికుడు మృతి చెందాడని సిఐటియు గరిశెట్టి సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ రామ్కి గతంలో ఉన్నటువంటి ఆ కంపెనీకి చెందినటువంటి సిఐటిపి కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఒక కార్మికుడు చిపురుపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు షిఫ్ట్కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి చిపురుపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్స్. అనకాపల్లి జిల్లా పరవాడలో విషవాయువులు లీక్ అవడంతో కూడా ఒక టెక్నీషియన్ మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాల్ని మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు అందిస్తారు. వాసు, పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ రాంకి ఈటీసీలో ప్రమాదం జరిగింది. ఉదయం ల్యాబ్ టెక్నీషియన్ కూడా మృతి చెందడం జరిగింది. అర్ధార్థ శాంపిల్ సేకరిస్తుండగా గాఢమైన విషవాయువు పెంచడంతో మృతి చెందినట్టుగా కూడా ప్రాథమికంగా అంచనేస్తున్నారు. మృతుడు తానం గ్రామం అంటే పరవాడ పక్కన ఉన్నటువంటి పరిశ్రమలతో కలిసి ఉండేటువంటి తానం గ్రామం. ఈ తానం గ్రామానికి చెందినటువంటి చీపురుపల్లి అప్పలనాయుడుగా గుర్తించారు. దీనికి ప్రధాన కారణం సహజంగా ఇటువంటి వాయువులు వెళ్ళే టైంలో చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి, మంచి మాస్క్ వాడాలి, ఎటువంటి ప్రమాదాలు జరగడం కూడా ముందు జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఈ పరిశ్రమల్లో ఈ విధంగా ప్రమాదాలు జరిగిన సమయంలో యాజమాన్యం సక్రమైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇటువంటి జరుగుతున్న కార్మికులు ఎంతో కాలంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా గనిశెట్టి సత్యనారాయణ సిఐటి నాయకులు కూడా ఆరోపించేదే మాస్కులు, సరైన మాస్కులు, కట్టుదిట్టమైన మాస్క్ లేకపోవడం వల్లే కార్మికులు మృతి చెందడం కూడా ఆయన ఆరోపిస్తున్నారు. యాజమాన్యం భద్రతా చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలా జరిగిందని కార్మిక సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ₹1 డిమాండ్ ఇవ్వాలి, ₹1 నష్టపరిహారం ఇవ్వాలని కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం రామ్కి ఫార్మాసిటీలో చూసుకుంటే తరచూ సంవత్సరాల తరబడి తరచూ కూడా ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. అయినప్పుడు కూడా ఈ రామ్కి సంస్థ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవట్లేదు, సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు. అందువల్ల కార్మికులు మృతి చెందుతున్నారు, కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఫార్మాసిటీలో ఉద్యోగానికి వెళ్ళినటువంటి కార్మికులు తిరిగి వస్తారా రారా అనే పరిస్థితి వచ్చేసింది. సంవత్సరాల తరబడి దీనిపై ఉద్యమాలు చేస్తున్నారు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఈ రామ్కి సంస్థ చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఈ కళ్ళు తెరవాలి. ఈ విధంగా కార్మికులతో మొత్తం కూడా విగత జీవులుగా మారిపోతున్నారు. ఉద్యోగానికి వెళ్ళినటువంటి వాళ్ళు వస్తారు రాదని కుటుంబాలు ఎదురు చూసే పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబం అంతా అనాథ అయిపోయింది. ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళందరూ కూడా బోర్ను వెలిగించే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తానం, తాడి, లంచులపాలెం ఈ గ్రామాలు చుట్టుపక్కల దగ్గరగా ఉండే గ్రామాల్లో ఈ విధమైన కాలుష్యంతో పక్కన మృతి చెందుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదాలు జరగడం వల్ల కూడా మృతి చెందుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం కళ చేసుకుని ఇటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.